హలో జయమ్మ ఆంటీని చూసి చాలా రోజులు అయిపోయింది కదా. చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఆంటీ. చాలా బిజీ అయిపోయారు ఈ మధ్య. పాపం ఫ్రీగా ఉన్నారంటే మాత్రము షూర్గా ఒక్క రోజులో ఒక్కసారైనా వచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడేమంటే చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఆంటీ వాళ్ళకి ప్రొవిజన్ షాప్ ఉంది, సో దానివల్ల బిజీగా ఉంటారు ఒక్కొక్కసారి. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్కి దోశ ఇంకా చట్నీ. ఈ దోశ ఏంటి ఇలా ఉంది అనుకున్నారా? ఊతప్పం లాగా ఉంటుంది కదా, తిరగబాత వేసి చేస్తారు. సో ఆ దోశ అంటే కొంచెం పుల్లగా అయిందంటే దోశ పిండి ఇలాంటి దోశలు వేసుకుంటాం కదా, మేము వేసుకుంటాం. సో ఆ దోశలు అనమాట. ఇంకా కార్ ఇలా ఇంత బాగా కడుగుతున్నారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు ఆశ అనుకుంటుంది కదా. అంత లేదు, కానీ కార్ ఇక్కడ చాలా డస్ట్ అనమాట. ఇక్కడ రోడ్ మీద ఉంటుంది కదా మా హౌస్, సో చాలా డస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కడుగుతూ ఉంటాడు మా సుదర్శన్. ఇంకా ఇలా టెడ్డీ హ్యాపీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. దెన్ లంచ్ టైం కూడా అయిపోయింది, మా సునీల్ కూడా వచ్చేసాడు. సో లంచ్కి ఆ రోజు ఏమేమి చేశారో నేను షూట్ చేయలేదు. ఇంకా జస్ట్ వీళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటే అది మాత్రం షూట్ చేసి పెడుతున్నాను. ఇంకా ఈరోజు స్కెడ్యూల్ మాత్రం చాలా బిజీ అనుకోకుండా అనమాట. అసలు ఏంటో అంత బిజీ అయిపోయింది. చూస్తూ ఉంటారు కదా వ్లాగ్, అర్థమైపోతుంది. ఇంకా అలా కార్కి అడిగారు కదా సుదర్శన్. అప్పుడేమంటే బాబా కార్ డ్రైవింగ్కి వెళ్దాం బాబా, నా వ్లాగ్స్ చూస్తారు కదా అందరూ, ఆశ నువ్వు కూడా కార్ నేర్చుకో, కార్ డ్రైవ్ చేసినట్టు పెట్టు వీడియో చూస్తాము అంటా ఉన్నారు బాబా. వాళ్ళకి అందరికి తెలియదు బాబా నా కార్ వచ్చనేసి అడిగాను. ఇంకా సుదర్శన్ ఏమంటే సరే బుజ్జి, ఎలాగో కార్ నీట్గా క్లీన్ చేసేసాను కదా, పద వెళ్దాము, ఒక రౌండ్ వేసుకో, నేను వీడియో షూట్ చేస్తాను అది చూపించుకో అనేసి అన్నాడు. అలా ఇంకా ఆ రోజు డ్రైవ్ చేశాను. ఇంకా ఆ వీడియో నేను ఇన్స్టాలో కూడా పెట్టాను. ఎంతమంది ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారో కదా. సో నాకు కార్ ఆల్రెడీ వచ్చు అంటే యాపీ పుట్టక ముందే నేర్చేసుకున్నాను. అప్పుడు మాకు స్కోడా కార్ ఉండేది. సో ఆ కార్లో చాలా ఎక్కువ వెళ్తూ వస్తూ అట్లా ఉండేదాన్ని. అప్పుడు బ్లాగ్స్ పెట్టేదాన్ని కాదు నేను మీకు ఆల్రెడీ చెప్పాను నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంచి నాకు వచ్చు అనేసి. కానీ బట్ నాకు స్కోప్ రాలేదనమాట డ్రైవింగ్ చేయడానికి. ఇంకొకటి ఏమంటే డ్రైవింగ్ చేస్తుంటే పక్కనే కూర్చుంటాం కదా, అప్పుడు హ్యాపీగా ఉంటుంది నాకు. సో అలా నా డ్రైవింగ్ చూసేశారు కదా. ఇంకా ఇప్పుడేమంటే మమాయత్ హెయిర్ ఆయిల్ రివ్యూ పోతున్నాను. సో మమాయత్ హెయిర్ ఆయిల్స్లో ఇన్ని వేరియన్స్: ఆర్గాన్ హెయిర్ ఆయిల్, బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్, టీ ట్రీ హెయిర్ ఆయిల్, ఆనియన్ హెయిర్ ఆయిల్. సో ఇవన్నీ ఉన్నాయి. మీకు ఏ హెయిర్ ఆయిల్ కావాలి అనేది చూసుకొని చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను మమాయత్ ఆర్గాన్ హెయిర్ ఆయిల్ విత్ ఆర్గాన్ అండ్ అవకాడో ఆయిల్ ఫర్ ఫ్రిజ్ ఫ్రీ స్ట్రాంగ్ హెయిర్ తీసుకుంటున్నాను. ఇంకా దీని ప్యాకింగ్ ఇలా ఉంటుంది. ఇంకా క్యాప్ వచ్చి కోమ్ టైప్ ఉంటుంది, అది చాలా యూజ్ అవుతుంది మనకి. ఇంకా ఇవి వచ్చి మినరల్ ఆయిల్ అండ్ సిలికాన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆర్గాన్ అండ్ అవకాడో ఆయిల్. ఇంకా వీళ్ళు వచ్చి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అని ఒకటి చేస్తున్నారు. ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ కొంటాం కదా, అది వచ్చి వాళ్ళ వెబ్సైట్లో ట్రీని పెంచుతారు కదా, సో దాన్ని లింక్ చేస్తారు. ఇంకా మనకి వాళ్ళ జియో లొకేషన్ పిక్స్ అని షేర్ చేస్తారు. ఇంకా వాళ్ళ ఎయిమ్ ఏమంటే 2025 లోపల 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేసేయాలి అనేసి వాళ్ళ ఇనిషియేటివ్. ఇంకా ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూస్. మమాయత్ ఏమంటే 120 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఇంకా 1 మెట్రిక్ టన్ ఈక్వల్స్ టు 1000 kgs. ఇంకా ఈ హెయిర్ ఆయిల్ బెనిఫిట్స్ ఏమంటే ఆర్గాన్ ఆయిల్ ఎలా యూజ్ అవుతుందంటే మన స్కాల్ప్, మన హెయిర్ మాయిశ్చరైజ్గా పెడుతుంది. ఇంకా హెయిర్ డ్యామేజ్ కాకుండా హెల్దీ స్కాల్ప్ని ఇస్తుంది, హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, థిక్కర్ అండ్ ఫుల్లర్ హెయిర్ని ఇస్తుంది. ఇంకా అవకాడో ఆయిల్ వచ్చి హెయిర్ రిపేర్ చేస్తుంది, స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఏదైనా బ్రేకేజ్ లేకుండా డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ని ఇస్తుంది. ఇంకా ఇలా ఆయిలింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, బాగా మసాజ్ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవడం బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. లేదంటే జస్ట్ 1 hour అయినా అప్లై చేసుకొని పెట్టుకొని దాని తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు సల్ఫేట్ ఫ్రీ షాంపూతో. ఇంకా ఇవి ఈజీగా మీకు అమెజాన్లో, నైకాలో, మమాయ్.in సైట్లో దొరుకుతాయి. ఇంకా ఆశా 2021 కూపన్ కోడ్ యూజ్ చేశానంటే మమాయ్.in సైట్లో 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా నేనైతే ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకున్నాను. ఇంకా దీని లింక్స్ డిస్క్రిప్షన్లో వస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. దెన్ ఇక్కడ నుండి ఏమంటే నా కార్ డ్రైవింగ్ అయిపోయింది కదా, దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అనుకోకుండా మళ్ళీ నేను హారిక షాపింగ్కి వెళ్తున్నాము.
ఈ మధ్య ఏమంటే నేను మోహనాతో బయట ఇలా టౌన్కి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది, ఫిజ్గార్డ్తో చాలా కష్టమైపోతుంది. అందుకే ఇంకా హారిక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా హారికతో వెళ్ళడము. సో అలా ఇంకా సుదర్శన్తో వెళ్ళేటప్పుడు ఏమంటే మనకు కావాల్సినవి మనం కొన్ని తీసుకోలేమన్నమాట. సుదర్శన్తో వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది, అది ఆఫీస్ టైంలో అసలు రాడు, ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేయాలి, అసలు అది అవ్వడం లేదు. అందుకే ఇంకా హారిక వచ్చినప్పుడు నేను టౌన్కి వెళ్దామా హారిక అంటే పాపం వస్తుంది హారిక, ఇంకా అలా నేను హారిక ఆటోలో వెళ్ళడం లేదా కార్లో వెళ్ళడం, సో అలా వెళ్తున్నాము. ఇంకా అలాగే ఒకటి పార్సెల్ చేయాలి, కొరియర్ చేయాలి ఒక పార్సెల్, సో అది అలా చేసేసి ఇంకా గాంధీ రోడ్కి వచ్చేసాము. ఇంకా ఇదేమంటే అక్కడ ఉంటుంది కదా అది చందన బ్రదర్స్, అపూర్వ అవన్నీ ఉంటాయి కదా ఆ స్ట్రీట్లో అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాం, అక్కడ చాలా బాగుంటాయి, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయో అసలు, కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అప్పుడు ఎప్పుడో తీసుకున్నాం, ఎప్పుడు మా ఢిల్లీ మాకు రాఖీకి 500 ఇచ్చాడు కదా అప్పుడు ఒకసారి, అప్పుడు తెచ్చుకున్నాం ఇక్కడికి వచ్చి కమ్మలు నేను మోహన, అంతే మళ్ళీ అసలు రాలేదు, మళ్ళీ ఇదే రావడం. నేను ఇంకా చూశాను, చూసినవే అనిపిస్తూ ఉన్నాయి, కొత్తగా ఏమనిపించలేదు, బట్ కొన్ని బాగున్నాయి. స్టడ్స్ టైప్, పెద్ద పెద్ద స్టడ్స్ టైప్ తీసుకున్నాను. ఏం తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇంకా నేను తీసుకునేటివి ఈ 4 అనమాట, ఈ 4 తీసుకున్నాను, ఇంకేం నచ్చలేదు నాకు. ఇది వచ్చి ఒక్కొక్క పెయిర్ వచ్చి 40 రూపీస్ అనమాట. ఇంకా హారిక అసలు ఏం తీసుకోలేదు, వద్దనింది, ఇంకా అవి తీసుకున్నాను. దాని తర్వాత ఏమంటే చందన బ్రదర్స్కి వచ్చాం, శారీ పెట్టికోట్స్ తీసుకోవాలి, సో దానికోసం అనేసి ఇంకా అక్కడికి వచ్చాము. అక్కడ నాకు ఓన్లీ 1 కలర్ దొరికింది, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వేరే దగ్గర తీసుకుందామనేసి అక్కడ ఒక్కటే తీసుకున్నాము. అంటే మేము కుమార్తో వచ్చాం కదా, కుమార్ మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, లేట్ అవుతుంది ఎట్లు అనేసి, ఇంకా కుమార్ మేము డ్రాప్ చేసే కుమార్ మేము మళ్ళీ ఆటోలో వచ్చేస్తాం, లేకపోతే ఫోన్ చేస్తాం అప్పుడు తీసుకెళ్ళి కుమార్ మాకు అనేసి చెప్పాను అనమాట. అందుకే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశాడు, కుమార్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇంకా ఈ గాంధీ రోడ్లో ఎక్కడ పార్కింగ్ చేసుకోలేం కార్ని, అక్కడెక్కడో పార్క్ చేసుకొని ఇంకా అంతసేపు వెయిట్ చేస్తే బాగుండదు కదా, అందుకే వెళ్ళిపోమని చెప్పాను కుమార్ని. ఇంకా అలా అక్కడ షాపింగ్ అయిపోయింది, ఇంకా కొన్ని తీసుకున్నాము. దాని తర్వాత ఏమంటే మా అత్తయ్య వచ్చేటప్పుడు పూలు తీసుకోరండి అమ్మా అన్నారు, ఇంకా పూలు తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ గాంధీ రోడ్లో పూలు అంటే చాలా ఫ్రెష్గా బాగుంటాయి, ఇంకా అందుకే ఇంకా ఎప్పుడు ఒకవేళ గాంధీ రోడ్కి వెళ్తున్నామంటే అక్కడ నుండి తీసుకుంటూ ఉంటాం పూలు. ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి, బైరాగిపట్టేలో కూడా ఉంటున్నాయి ఇప్పుడు పూలు, బట్ ఇంత దూరం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడే తీసుకున్నాము. సో అలా పూలు తీసుకున్నాము. ఇంకా ఇంట్లో పిల్లలకి సపోటాలు తీసుకున్నాను. సుదర్శన్కి ఇది ఫేవరెట్ ఫ్రూట్ తెలుసా, సపోటాలు. ఇంకా టెడ్డీ హ్యాపీ కూడా తింటారు, అందరు ఇంట్లో తింటారు ఇంకా, కానీ సుదర్శన్కి ఫేవరెట్, చెప్పాలంటే సుదర్శన్ కోసమే తీసుకున్నాను. ఇంకా అలా గాంధీ రోడ్లో ఆటో ఎక్కి బైరాగిపట్టేలో దిగిపోయాం. ఎందుకు దిగిపోయామంటే ఇక్కడ మాకు మోర్లో కొంచెం పని ఉంది, దానికంటే ముందు షర్బత్ తాగుదాము అనుకున్నాము. అప్పుడు ఢిల్లీ మమ్మల్ని షర్బత్ తాగిపించారు కదా, సో అక్కడికే వెళ్తున్నాం, నేను హారిక ఇద్దరము. సో అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ షర్బత్ ఆర్డర్ చేసుకుంటున్నాము. ఇంకా బైరాగిపట్టేలో ఏమంటే చాలా పనులు ఉన్నాయి, షర్బత్ తాగేసి మోర్కి వెళ్ళాలి, మోర్కి వెళ్ళే ముందేమంటే ఒక చిన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాలి, సో అక్కడికి వెళ్ళాలి. అందుకనేసి ఇంకా ఫస్ట్ షర్బత్ తాగేద్దాము అనుకొని ఇంకా ఇక్కడికి వచ్చామంటే మాత్రం మా రూబీ ఎంతసేపటికి పార్క్కి తీసుకెళ్ళి, అంటే నేను చెప్పాను కదా స్కోడా కార్ ఉన్నప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉండేదాన్ని అని, సో అప్పుడు వీళ్ళందరినీ వేసుకొని ఈ పార్క్కి తీసుకొస్తూ ఉండేదాన్ని. అలా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఈ పార్క్కి వెళ్దాం మా షమ్మ అని అడుగుతానే ఉంటుంది ఆ రూబీ. ఇంకా కార్ నువ్వు కూడా డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు కదా, సుదర్శన్కి రెస్ట్ ఇవ్వచ్చు కదా అని చాలామంది అంటారు. సుదర్శన్కి డ్రైవింగ్ చేయడం ఇష్టము, నాకు పక్కన కూర్చోవడం ఇష్టము, సో అలా నేను అడగను డ్రైవింగ్ నేను చేస్తాను బాబా అని అడగను, సుదర్శన్ కూడా చేయి బుజ్జు అని కూడా అడగడు. సో అలా గడిచిపోతా ఉంది కాలం. మెయిన్గా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, డెలివరీ అయింది, సో అదంతా అప్పుడు 2 years గ్యాప్ వచ్చేసింది అనమాట నాకు, అందుకని డ్రైవింగ్ చేయడం కొంచెం దూరం పెట్టేశాను. దాని తర్వాత అంత ఇంట్రెస్ట్ రాలేదు, ఎవరో ఒకరు తీసుకెళ్తున్నా అంటే మనకి వచ్చుంటే చాలు కదా, ఎమర్జెన్సీలో అవసరం వస్తే అప్పుడు కావాలి, సో అలా నేర్చిపెట్టుకుంటే మంచిది అనేసి ఇంకా నేర్చుకున్నాను అంతే. అందుకే అనమాట నేను ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు మీరు ఎప్పుడు చూడలేదు. ఇంకొకటి ఏమంటే మేము ఢిల్లీని అడుగుతూ ఉంటాము అట్లా అంటూ ఉంటాం కదా, అది జస్ట్ మీ తొందరతో షేర్ చేయడానికి, అంటే ఐ మీన్ జోక్గా ఉంటే బాగుంటుంది కదా, ఢిల్లీని అడుక్కోవడము, ఢిల్లీ తీసుకెళ్ళకపోవడము, సో అలాంటివన్నీ నార్మల్ కామన్గా జరుగుతుంది, కామెడీగా ఉంటుంది, జస్ట్ అట్లా. మీకేమో ఏమంటే మీరు వెళ్ళొచ్చు కదా ఆశ, ఎందుకు ఢిల్లీని అడుగుతూ ఉంటారు అన్నట్టుగా మాట్లాడతారు, కానీ మాకేమంటే మా ఢిల్లీతో వెళ్ళాలంటే ఇష్టము, షాపింగ్కి ఇలా కామెడీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది, సో అలా వెళ్తూ ఉంటాము.
దెన్ ఇంకొకటి కూడా ఏమంటే నాకు కొంచెం టెన్షన్ అనమాట టౌన్లో వెళ్ళాలి అంటే అలవాటుగా ఉంటే గబగబా వెళ్ళిపోవచ్చు, అలవాటు చేసేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ వెళ్ళను కదా, వెళ్ళను. అందుకనే ఏమంటారు కొంచెం టెన్షన్ కూడా నాకు సిటీలో టౌన్లో వెళ్ళాలి అంటే. బట్ అది కూడా కొంచెం తొందరగా నేర్చుకోవాలి అంటే అలవాటు చేసుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారా పఫ్ కార్న్స్, నా ఫేవరెట్ ఇది. సో నేను అందరికి పఫ్ కార్న్స్ తీసుకెళ్తున్నాను ఇంట్లో, మోనాకి, నాకు, హారికాకి, టెడ్డీకి, యాపీకి, రూబీకి, ఫిజ్ గార్డ్కి. సో ఇంతమందికి. ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో చూసారు కదా, బ్యాండ్స్ తీసుకున్నాను, ప్లక్కర్స్ తీసుకున్నాను, టిప్ టాప్స్ తీసుకున్నాను. అవి ఎన్ని తీసుకుంటున్నా కానీ అది ఎందుకో ఉండవు, తెలీదు. ఇంకా ఇక్కడికి వచ్చేసాను మోర్కి, పఫ్ కార్న్స్ తీసుకున్నాను. ఇంకా ఇది టీ. అప్పుడు అడిగారు గుర్తుందా మీకు, మీ మమ్మీ వాళ్ళు యూజ్ చేసే టీ పౌడర్ చూపించాషా అనేసి. సో అదే అనమాట మా మమ్మీ యూజ్ చేసే టీ. నేను ఇంకా మోహనకు చూపించాలి, ఈ టీ మోహన దగ్గర చేయించుకోవాలి, ఇది చెయ్యి మోహన బాగుంటుందని చెప్పాలని చెప్పేసి ఇంకా అది తీసుకున్నాను. మా మమ్మీ ఫేవరెట్ టీ అంట, మా డాడీ చెప్తా ఉంటారు. సో ఆ టీ పౌడర్ తీసుకున్నాను. ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ అని అలా తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. హారిక, నీకు వీడి సంగతి తెలుసా? వీడు ఎందుకు తెలుసా ఈ పిల్లకి ఇట్లా వేసుకొని డ్రెస్? చెప్పు ఒకసారి. యూటర్న్లో సమాంత అంట. వెళ్ళరా బయటికి వెళ్ళి చూపి. ఇంటికి తీసుకెళ్ళాలంట. దాంట్లో ఉన్నాయా ఇంతకి? హారిక తింటే భలే ఉంటుంది హారిక. అది సినిమా చూస్తా తినాలంట. నేను ఇంటికి వెళ్తాను కాలేజ్కి. అది నోట్లో వేసేసుకో హారిక. బ్రష్ కూడా చేయని అవసరం లేదంట అది వేసుకుంటే. సుహీల్ బాబాయ్ ఇలాంటివి చేస్తూ ఉంటాయి హారిక వీళ్ళకి. రే పాపం మీకు తీసుకోండి, బ్రష్లు చేయరు. హారిక ఒక రోజు బ్రష్ చేస్తుంది. బాయ్ హారిక. బాయ్. ఒకసారి చేసి చూడు ఎలా ఉంటుంది, తెలుస్తుంది. ఓకే, బాగుంటుంది మోహన. మా మమ్మీకి అది తప్ప ఇంకేది నచ్చదంట, మా డాడీ చెప్పారు. అంతేలేని ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ కవరింగ్. సర్లే, ఈ యాలుక్కాయలు మా మోహన వేసిందండి, మీరు వేసాను అనుకోవద్దు. బాగా మరిగి 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 అల్లం డికాషన్ అవుతుంది. వీళ్ళెవరు ఆశ సడన్గా అనుకుంటున్నారా? సుభాష్ని అండి, సుభాష్ని ఇంకా రమ్య మన సబ్స్క్రైబర్స్, నా వెల్ విషర్స్. మీకు సుభాష్ని చాలాసార్లు చూపించున్నాను. 2 years తర్వాత మళ్ళీ వచ్చాం మీట్ అవడానికి. ఇదే టైం. నా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ MBA ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సుభాష్నికి అది కూడా గుర్తున్నది. ఈ అమ్మాయి అనమాట రమ్య, మాట్లాడుతూనే ఉంటుంది, గడగడగడ మాట్లాడుతూనే ఉంటుంది. తీసుకొని రావచ్చు కదా, వాళ్ళ అక్క మాట్లాడలేదు. అది కూడా కరెక్ట్. చూపి. థ్యాంక్ యూ సో మచ్ భాషిని, రమ్య. అక్కడే అంటే ముందు మేము. సో ఇది వచ్చి నేను కొత్త హౌస్లో, బెంగళూరు హౌస్లో పెట్టుకోవాలంట. సుభాషిని తెచ్చి ఇచ్చింది గిఫ్ట్ నాకు. చాలా బాగుంది కదా గిఫ్ట్. ఇంకా సుభాషినికి థ్యాంక్ యూ సో మచ్. నేను సుభాష్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, మీకు గుర్తుందో లేదో వ్లాగ్ కూడా పెట్టాను, కావాలంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. లక్ష్మిని తీసుకొని మరీ వెళ్ళాను అప్పుడు, లక్ష్మిని, ఢిల్లీని కూడా.
ఇంకొకటి తెలుసా మీకు, నేను వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సబ్స్క్రైబర్ అనమాట నేను సుభాష్ని మీట్ అవ్వడము. రమ్య సుభాష్ని సడన్గా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు టెన్షన్ వేసేసింది. నా ఫేస్ చూస్తే వాళ్ళకి భయం వేస్తుంటుంది, వాళ్ళ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తూ ఉండింది. సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు, అది మర్చిపోలేను. అంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడాలి అంటున్నారంటే నాకు టెన్షన్ వేసేసి ఏం మాట్లాడాలో తెలియలేదు. వాళ్ళకి నాతో మాట్లాడాలని టెన్షన్ వేసి వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇద్దరు ఒకరికొకరు చూసుకొని కొంతసేపు అలా గమ్ముగా అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ సెకండ్ టైం ఒకసారి వచ్చారు. అప్పుడైతే చాలా బాగా మాట్లాడుకున్నాము. సుభాష్ని చూసారా, సిగ్గుపడతా ఉంది కదా. తనకి చాలా మొహమాటం, చెప్పాలంటే తనకే అనమాట మెయిన్గా నా వ్లాగ్స్ అంటే ఇష్టం, నేనంటే ఇష్టం. చాలా పాపం చాలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది కానీ అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, అలా సుభాష్ని ఒక టైప్ మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా పక్కన రమ్య ఉంది చూడండి, సుభాష్ని ఫ్రెండ్ అనమాట రమ్య, అంటే జూనియర్ తను. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎలా మాట్లాడుతూ ఉందంటే సుభాష్ని మనసులో ఉన్నవంతా రమ్యనే మాట్లాడేస్తూ ఉంది. రమ్య మా సుభాష్ని వెళ్ళిపోయింది, నేను మోహన అదే చెప్పుకున్నాము. అక్క సుభాష్ని ఏమేమి చెప్పాలనుకుంది అంతా రమ్య చెప్పేస్తూ ఉంది అక్క అంటా ఉండింది మోహన కూడా. నీకు తెచ్చుకోలేదేమి? అదెలా మర్చిపోతావు మోహన? ఇంకా సుభాష్ని రమ్య ఎంత లక్కీ అంటే కరెక్ట్గా టీ టైంకి వచ్చారు. ఇంకా మా మోహన చేసిన టీ తాగారు ఎమ్మీగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం నేను కాలేజ్లో నుంచి చెప్పలేదు, తీసుకొచ్చి అసలు ఆ రోజు సస్పెండ్ రమ్య కిందికి రా రమ్య, నేను కాలేజ్ పైన ఉన్నా, నేను మాది థర్డ్ ఫ్లోర్ వచ్చింది కాలేజ్. సరే క్లాస్ ఏం లేదు, ఎంటీగా ఉంది, నీకు 2 పీరియడ్స్ ఉన్నాయి అంతే లాస్ట్ ఇంటికి వెళ్ళడానికి. రమ్య రారమ్య అనింది, కిందకి వచ్చిన ఆశా ఇంటికి వెళ్దాం పదా అని. కాలేజ్ బ్యాగ్ పైన ఉంది, ఇంకా చెప్పలేదు కంటే వచ్చేద్దాం రా లోపల వచ్చేద్దాం అయిపోతుంది అనేది. సరే మా విన్నారా, అలా గడగడ మాట్లాడుతూనే ఉండింది రమ్య, మాట్లాడుతూనే ఉంది. కానీ నేను ఏమనట్లేదు రమ్య, నువ్వు ఫీల్ అవ్వద్దు, చాలా హ్యాపీ వేసింది నిన్ను చూసి, నీ మాటలు విని. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి వెళ్ళినందుకు. ఇంకా సుభాష్ని రమ్యతో ఆ రోజు టీ టైం అలా గడిచిపోయింది. దాని తర్వాత ఏమంటే అబ్బు సాగర్ వాళ్ళు గోబీ రైస్ తెచ్చిచ్చారు. ఇంకా అదే కూర్చొని తింటా ఉన్నాం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ. ఇంకా అది ఆ ఫోటో ఫ్రేమ్ ఎక్కడ ప్లేస్ చేశానో చూపిస్తాను, చూస్తూ ఉన్నాను ఈ వ్లాగ్లో. ఇంకా అబ్బు సాగర్ ఇంట్లో అందరు ఉన్నారు పిల్లలు. చాక్లెట్ చూపించాను రీసెంట్గా వ్యాలంటైన్స్ డే స్పెషల్గా పంపించారు అనేసి లక్ష్మి గారు. సో ఆ చాక్లెట్స్ ఇంకా అందరికి ఇద్దాము అనిపించింది. పిల్లలు ఉన్నప్పుడే కదా చాక్లెట్స్ తింటారు పాపం. ఈ స్కూల్స్ వల్ల బిజీ అయిపోతున్నారు. సాగర్ అయితే ఎన్ని చాక్లెట్స్ తింటాడో రోజుకి అసలు చెప్పలేము. బర్త్డే ఎవరి బర్త్డే అయినా కానీ చాక్లెట్స్ ఎక్కువ తినేది ఎవరు అంటే మా సాగర్ గాడే. మాస్టర్ చాక్లెట్ తింటావా? చాక్లెట్ బుజ్జి మాస్టర్ తాత కంటే చాక్లెట్ తింటాడంట. ఇంకా మా సుదర్శన్ ఏమంటే దానకన్యుడు, ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమేమి ఇచ్చేద్దాం అని ఉంటాడు. అవి వ్యాలంటైన్స్ డే అవేమంటే నేను సుదర్శన్కి ఇస్తే బాగుంటుంది, సుదర్శన్ నాకు ఇస్తే బాగుంటుంది. అదేమంటే తాతకి ఇవ్వమంటాడు, ఆంటీకి ఇవ్వమంటాడు, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వమంటూ ఉంటాడు. అలా కాదు, ఇవ్వచ్చు తినచ్చు, కానీ అది ఏందో లేని మా సుదర్శన్ అదొక టైప్, నేను ఇంకొక టైప్. చాక్లెట్ ఇటీ ఏముంది మాస్నా? కూల్గా ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్గా ఉందా అంటున్నాడు. అంతా కదా, ఏదో ఒకటి తీసుకురా. వన్ తీసుకోండి. ఎక్కువ తినదు గడ్డి, జస్ట్ ఊరికే ఒక బయట ఏదైనా వన్ను. వెరీ గుడ్.
చూపించరా గిటార్. గిటార్ అయ్యో పెట్టేసేదా ఒక 1 minute ఇంకా పెట్టేస్తున్నాను. ఏది ఇచ్చేదావా ఇదా You are my love and Buju. ఏ అవునా పింక్ కలర్ తోటి వావ్ హ్యాపీ లవ్లీ రా నువ్వు అందుకే లక్కీ రా నువ్వు అసలు. నీ ఫేవరెట్ కదా నా గోల్డ్ షైనీ షైనీ దీపం వచ్చింది. ఇంకా ఇంట్లో చూసారు కదా పవర్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఆంటీ రెడీ అయిపోయారు. పవర్ ఆఫ్ అయిందంటే ఇంకా ఆంటీకి బోర్ కొడుతుంది. లేకపోతే సీరియల్స్ టైం అయిందంటే ఇక్కడే ఉంటారు ఇంట్లోనే. లేదు అంటే ఇంకా బయటికి వెళ్తారు. ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంటారు, లేకపోతే కాలనీకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట మా ఆంటీకి. అక్కడికి వెళ్ళి దాయాలు ఆడుకోవడం, సో అలా టైం పాస్ చేసుకొని మళ్ళీ వస్తారు. ఇంకా మా సాగర్ గారు కొత్త ట్యాప్ కొనుక్కున్నాడంట ఈ మధ్య. సో ఆ ట్యాప్ తీసుకొచ్చి ఇంకా టెడ్డీకి, రూబీకి, యాపీకి చూపిస్తున్నాడు. ఇంకా దాని గురించే చెప్పుకుంటూ దాంట్లో ఫొటోస్ తీసుకుంటూ, సో దాంట్లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఇంకా స్టార్టింగ్లో నేను హెయిర్ ఆయిల్ చూపించాను కదా, సో దీని తర్వాత అప్లై చేసుకున్నాను మోహన దగ్గర. మోహన ఫేవరెట్ హెయిర్ ఆయిల్ కూడా చెప్తుంది చూడండి. మన నాకు ఆయిల్ మసాజ్ చేయి. ఆయిల్ పెట్టుకుంటాను. చెప్పు మోన చూడు ఇట్లా పెట్టి చూడు మోన ఇట్లా పెట్టి అన్నం మొన్న బాగా హెడ్ ఎక్కువ ఏమంటారు తల నొప్పి ఎక్కువ ఇప్పుడు దానివల్ల. ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ బ్రింగామ్లో ఒకటి మోహన, ఆనియన్ ఒకటి, ఆర్గాన్ ఒకటి, ఇంకోటి బ్రింగరాజ్ కదా, ఒకటి బ్రింగరాజా, 4 ఉన్నాయి. దాంట్లో నీకు ఇష్టమైంది చెప్పు ఒకటి ఏదైనా. అదే ఎక్కువ ఎందుకంటే చలువుగా అనిపిస్తుంది మోహన, చలువు ఇస్తుంది. స్కాల్ప్ చల్లగా చేసి మంచిగా. ఒరే టెడ్డా నేను పెట్టేసుకున్నాక ఆయిల్ మళ్ళీ మిద్దరు పెడతాను. మన పెట్టు మన మసాజ్ చేయమన్నా ప్లీజ్. ఇంకా పెట్టేదా కింద కూర్చుంటా. సో అలా మోహన దగ్గర హెయిర్ ఆయిల్ మసాజ్ చేపించేసుకున్న తర్వాత ఇంకా మా టెడ్డీ దగ్గర, మా టెడ్డీ ఏమంటే నేను ఎలా చేస్తానో అలాగే చేసింది. ఎంత బాగా అనిపించిందో కదా. అసలు పిల్లలకి మన దగ్గర నుండి నేర్చుకుంటూ ఉంటారు కదా, సో దాంట్లో ఇది ఒకటి అనమాట. మసాజ్ చేసుకొని అది మస్ట్ అండ్ షుడ్, మర్చిపోవద్దు. ఇంకా నేను చెప్పాను కదా ఫోటో ఫ్రేమ్ ఎక్కడ ప్లేస్ చేశాను అనేది. ప్రజెంట్ అయితే ఇక్కడ బెడ్రూమ్లో అక్కడ ప్లేస్ ఉండింది, క్యాలెండర్ పెట్టి ఉండేది ఇంతకుముందు. సో ఆ ప్లేస్లో ఇట్లా ప్లేస్ చేసేసాను. తర్వాత ఇంకా బ్యాంకుకి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళాలి దాన్ని. ఇంకా ఈ మధ్య ఎందుకో తెలియదు ఈ యూటర్న్ ఇంత ముందు ఎప్పుడో చేసుకుంటూ ఉండేవాళ్ళు, అంతా అయిపోయింది, 1 year అయిపోయింది ఆ మూవీ కూడా వచ్చి. ఇప్పుడు ఎందుకో తెలియదు టెడ్డీకి, రూబీకి, హ్యాపీకి ఆ సాంగ్ పెట్టుకుంటారు, దాని డ్యాన్స్ మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. ఈ కొత్తవి నేర్చుకుంటా, కొత్త వచ్చున్నాయి కదరా, అదే ఎందుకు అంటే అది ఫేవరెట్ అంట. సో అలా డ్యాన్స్ చేసుకుంటా ఉండింది. అది చాలా బాగా మా యాప్ ఇదే కాపీ క్యాట్ అనమాట. అది పెట్టాను ఇన్స్టాలో, మీకు చూసే ఉంటారేమో. ఇంకా మా సునీల్ ఇంటికి 10 o'clock వస్తాడు. ఒకవేళ ఏమైనా స్నాక్స్ తేలేదు పిల్లలకి అంటే పిల్లలందరూ ఇలా వేసుకుంటాడు. మంచి మంచు పడుతూ ఉంటుంది, ఆ మంచులో షాపింగ్ తీసుకొని వెళ్తాడు. ఇంకా షాపింగ్ తీసుకెళ్ళి ఏం కొనిస్తాడో మీకు తెలిసిందే కదా, మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది. ఫస్ట్ వీళ్ళు ముగ్గురే వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మా ఫిజ్ గార్డ్ కూడా యాడ్ అయిపోయాడు. మా టెడ్డీ 1 year old ఉండింది, అంటే ఫిజ్ గార్డ్ అంతా ఉండింది. అప్పుడు 1 round అని తీసుకెళ్తూ ఉండేవాడు మా సునీల్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు 4 యాడ్ అయిపోయారు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.